కల్కీస్ కిచెన్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి. న్యూ రెసిపీస్ నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ని నొక్కండి. అట్లాగే ఎట్లా ఉందో రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్. ఈరోజు రెసిపీ మెత్తటి అరిసెలు. ఆంధ్రాలో వీటిని పల్చగా క్రిస్పీగా వండుతారు. అదే చెన్నై, తెలంగాణలో మెత్తగా వండుతారు. సంక్రాంతి, ఇంట్లో ఏదైనా అకేషన్ జరిగినప్పుడు, అమ్మాయిలు మెచ్యూర్ అయినప్పుడు అరిసెలు వండుతూ ఉంటారు. అరిసెలు వండడం చాలా కష్టం అనుకుంటారు, కానీ ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత ఈజీయో. ఇక రెసిపీలోకి వెళ్దాం. 1 కేజీ బియ్యం, రేషన్ బియ్యం, ముడి బియ్యం, కంట్రోల్ బియ్యం ఏవైనా పర్వాలేదు. వీటిని 3-4 టైమ్స్ శుభ్రంగా కడిగి 24 గంటలు నానబెట్టి తర్వాత వడగట్టి ఒక 10 నిమిషాలు క్లాత్ పై ఆరనివ్వండి. బియ్యం తడిగా ఉన్నప్పుడే మిషన్ పట్టించాలి. పిండి మెత్తగా ఉండాలి. కొంచెం క్వాంటిటీ చేసుకుంటే పిండిని మిక్సీ గ్రైండర్లో ఇంట్లోనే చేసుకోవచ్చు. పిండి మాత్రం మెత్తగా ఉండాలి, గుర్తుంచుకోండి. 1కి 2 సార్లు పిండిని బాగా మెత్తగా జల్లించుకోండి. జల్లించిన పిండి ఆరిపోకుండా చేతితో బాగా నొక్కుకోండి. ఈ వీడియో మిస్ అవడం వల్ల మీకు పూర్తిగా చూపించలేకపోయాను. ఎర్రగా అచ్చులా ఉండే బెల్లం 800 గ్రాములు తీసుకోండి. ఇదైతేనే ఉండపాకానికి చాలా బాగుంటుంది. బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 1/2 కప్పు వాటర్ వేసి మందపాటి పాత్రలో మీడియం ఫ్లేమ్ మీద కరగనివ్వండి. బెల్లం కరిగిన తర్వాత ఒకసారి వడగట్టుకోండి. నలకలు ఏమైనా రాళ్ళు ఉంటే వచ్చేస్తాయి. దీన్ని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఒక ప్లేట్లో కొంచెం వాటర్ వేసి పాకాన్ని టెస్ట్ చేయండి. ఇట్లా మెల్ట్ అవ్వకూడదు, ఇంకొంతసేపు ఉడకనిద్దాం. పాకం పట్టే విధానం చాలా ఇంపార్టెంట్. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం బాగా గట్టిగాను మెత్తగాను కాకుండా చేత్తో ఇట్లా చుడుతున్నప్పుడు ఉండ తయారు అవ్వాలి. ఇది మెత్తటి అరిసెలకు పర్ఫెక్ట్ పాకం. 1 స్పూను యాలక పొడి వేయండి. అట్లాగే 1/2 కేజీ వరకు నువ్వులను వేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసి కొంచెం కొంచెంగా పిండిని వేస్తూ పాకం తిప్పుతూ ఉండండి. పిండిని కలుపుతున్నప్పుడు 2 వ్యక్తులు ఉంటే కరెక్ట్గా ఉంటుంది. పిండి ఉండలు కట్టకుండా కంటిన్యూస్లీ మిక్స్ చేస్తూనే ఉండాలి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి. అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. పిండి కన్సిస్టెన్సీ బాగా మెత్తగాను గట్టిగాను కాకుండా మీడియంలో ఉండాలి. చల్లారిన తర్వాత ఇంకాస్త పిండి గట్టిపడుతుంది. ఇట్లా ఉంటే సరిపోతుంది. ఒకరోజు దీన్ని ఇట్లానే వదిలేయండి. లేదంటే పిండి బాగా చల్లారిన తర్వాత చేసుకోవచ్చు. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్ మీద హీట్ అవ్వనివ్వండి. నెక్స్ట్ డేకి డౌ ఇట్లా రెడీ ఉంది. ఒకవేళ పలచగా కనుక ఉంది, సరిపడా పిండిని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. పిండి మాత్రం తడిగానే ఉండాలి, అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. పిండి మరపట్టిస్తున్నప్పుడే ఎక్కువ క్వాంటిటీ ఉండేలాగా చూసుకోండి. పిండి ముద్ద ఉండ చుడితే ఈ షేప్లో ఉండాలి. ఇట్లా పాకం పట్టిన పిండిని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకుని మనకు కావలసినప్పుడు వేడివేడిగా అరిసెలు తయారు చేసుకుని కూడా తినవచ్చు. పాకం పట్టిన పిండి కాబట్టి కొన్ని రోజులు పాడవకుండా నిల్వ ఉంటుంది. చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకుని ఇట్లా పెద్ద లెమన్ సైజ్ అంతా ఉండ చుట్టుకోండి. చాలామంది అరిసెలు తయారు చేయడం చాలా కష్టం అనుకుంటారు. అదేం కాదండి. పాకం ఎట్లా తయారు చేయాలో తెలిస్తే చాలా ఈజీ. 1-2 సార్లు ఇంట్లో ఇట్లా ట్రై చేయండి. మీకే తెలుస్తుంది ఎంత ఈజీనో. ప్లాస్టిక్ షీట్ మీద ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి పిండి ముద్దని పూరీలాగా స్ప్రెడ్ చేయండి. ఇది మరీ పలచగా కాకుండా కొంచెం తిక్కుగానే ఉండేలా చూసుకోండి. అప్పుడే మెత్తగా ఉంటుంది. వేయించేటప్పుడు కూడా పూరీలాగా ఉబ్బుతుంది. బాగా పలచగా చేస్తే క్రిస్పీగా అయిపోతుంది. ఈ విధంగా కాస్త దళసరిగా ఉండేలానే చూసుకోండి. ఇట్లా తయారు చేసిన వీటిని కాగుతున్న నూనెలో వేయండి. నూనె మరీ వేడిగా ఉండకూడదు, మీడియం హీట్లో ఉండాలి.
అట్లాగే మిగిలిన పిండిని కూడా ఇట్లా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఆయిల్లో వేయించుకోండి. పాత్ర వెడల్పును బట్టి ఒకేసారి 2-3 అరిసెలను కూడా వేయించుకోవచ్చు. అరిసెల్ని ఎక్కువ క్వాంటిటీ రెడీ చేసుకుని నిల్వ ఉంచుకోవచ్చు. ఇవి పాడవవు, నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. బెల్లంతో తయారు చేసిన స్వీట్ కాబట్టి చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినవచ్చు. ఆరోగ్యానికి కూడా మంచిదే. పూర్వం మెచ్యూరైన అమ్మాయిలకు నువ్వుల నూనెలో వేయించిన అరిసెలను 6 నెలల వరకు తినిపించేవారు, బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయని. ఇప్పటికీ కొన్ని చోట్ల సంక్రాంతి, పెళ్ళిళ్ళు, అకేషనల్ టైంలో తప్పకుండా వండుతారు. అరిసె కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత మరొక సైడ్ కూడా తిరగవేసి 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి. అరిసె వేగుతున్నప్పుడు ఇట్లా పైకి ఉబ్బిందంటే పర్ఫెక్ట్గా మెత్తగా వస్తుందని అర్థం. వేగిన వీటిని ఒక చిల్లీల గరిటెలో వేసి ఇట్లాగా ప్రెస్ చేయండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. మీకు కావలసిన క్వాంటిటీ అరిసెలు చేసుకుని చల్లారిన తర్వాత ఒక టైట్ కంటైనర్లో పెట్టుకుని మీకు కావలసినప్పుడు తినవచ్చు. అరిసెలు చాలా మెత్తగా పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు ఇదే విధంగా ఫాలో అవ్వండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. కల్కి కిచెన్ తెలుగుకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.